ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుడు తన ఉచిత కృప చేత మరి ఒక దినమును మనం చూడడానికి సహాయం చేశారు. ఈరోజు ఆరోగ్యంగా లేచి మన పనులు మనం చేసుకొనడానికి, ప్రార్థించడానికి, ఆయనను స్తుతించడానికి, వాక్యము వినడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారో ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి స్తుతి చెల్లిందాం. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడండి, నాతో స్పష్టంగా మాట్లాడండి. నేనేది విడిచిపెట్టాలో, నేను ఏది చెయ్యాలో, నేను ఏ విధంగా నీ కొరకు బ్రతకాలో నాకు స్పష్టంగా తెలియచేయండి అయ్యా అని హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుతూ ఈ మాటలు విందాం. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నారు, ప్రతిరోజు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని. ఈ లోకంలో బ్రతికినంతకాలము కూడా మన శరీరాన్ని అణచివేసి ఉంచాలి. మన శరీర ఆశలను, మన శరీర క్రియలను త్రొక్కిపట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని కొరకు నమ్మకంగా జీవించటానికి ప్రయాసపడాలి. మనందరం కలిసి ధూపం వల్లే ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మధ్యకి దిగి వస్తాయి. మన జీవితాలన్నీ సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటూ దినమును వాక్యముతో ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే, మీరు దేనిని గురించి బాధపడుతున్నా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అందరూ ప్రార్థిస్తున్నారని కాదు, మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీరు దేనిని కోరుకుంటున్నారు? ఏ విషయాన్ని మీరు ఆశిస్తున్నారు? దేనిని గురించి ప్రార్థిస్తున్నారు? ఆయన చిత్తానుసారంగా మీరు ఏది కోరుకుంటున్నా, ఏది అడిగినా మీరు కోరినట్టే మీకు అవునుగాక అని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ ఈ మాట ప్రభువు కనాను స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆమె ఎంతో బాధలో ఉంది. కుమార్తె చావసిద్ధంగా ఉంది. మరణపు అంచుల్లో ఉన్న కుమార్తెను గుర్చి హృదయం పగిలిపోతుంది. తనకొచ్చిన కష్టాన్ని గురించి ఎంతో దుఃఖిస్తూ అందరి దగ్గరికి వెళ్ళింది, ప్రయత్నాలన్నీ చేసింది. ఇక సహాయం చేసేవారు ఎవరూ లేరు, నా బిడ్డను బ్రతికించే వారు ఎవ్వరూ లేరని తనకు అర్థమైపోయింది. ఆ సమయంలో చివరి ఆశగా, చివరి కోరికగా ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి, అయ్యా, నా కుమార్తెను బాగు చేయండి, నా కుమార్తెను రక్షించండి, నా కుమార్తెను బ్రతికించండి అని ప్రాధేయపడింది. అయితే ప్రభు ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించారు. ఆ పరీక్షలో భాగంగానే ప్రభు తన మాట విననట్లుగా ఉన్నారు. తన విన్నపమును పట్టించుకున్నట్లుగా ఉన్నారు. ఇంకా అడుగుతుంది. అయితే ప్రభు, నేను నీ కొరకు రాలేదు, ఇశ్రాయేలీల్లో నశించిన వారి దగ్గరికి వచ్చాను, నీకు నేను సహాయం చేయలేనన్నట్లుగా ప్రభు మాట్లాడతారు. అయినా ఆమె ప్రభు పాదాలకు మొక్కింది. ప్రభు ఇంకా పరీక్షిస్తున్నారు. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నారు. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పింది. అందుకు యేసు ప్రభువారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పారు. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. చూడండి, ఆమె యొక్క విశ్వాసాన్ని ఎన్ని రకాలుగా పరీక్షించారంటే ఇక్కడ ప్రభువు మొదటిగా ఆమె ప్రార్థనను, ఆమె విన్నపాన్ని పట్టించుకోనలేదు ఆయన. రెండవదిగా, నేను నీ కొరకు పంపబడలేదన్నారు.
మూడవదిగా కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పి కుక్కతో పోల్చినట్లుగా ఉంది. యేసుప్రభువే కాకుండా అక్కడున్న శిష్యులందరూ కూడా ఈమె కేకలు వినలేకపోతున్నాము, ఆమెను పంపివేయండి ప్రభువా అని ప్రభువును వేడుకున్నారు. అంతమంది రిజెక్ట్ చేసిన ప్రభువు ఆమెను కాదన్నట్లుగా అనిపించిన ఆ పరీక్షలో ఆమె నెగ్గింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావు, అనేక కార్యముల కొరకు ఎదురు చూస్తున్నావు, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రభువును వేడుకుంటున్నావు. శారీరకంగా కూడా నువ్వు అనేక విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నావు. వీటన్నిటిలో కూడా ప్రభువు నీ ప్రార్థన విననట్లుగా నీకు అనిపిస్తుంది. అందరూ నీవెందుకు ప్రార్థిస్తున్నావు, నీ జీవితం ఇలానే ఉంది కదా అని నీతో ఒకవేళ అంటూ ఉండొచ్చు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు తప్పక నీకు పరీక్ష ఎదురవుతుంది. ఆయన ప్రేమించే నిన్ను పరీక్షిస్తున్నాడు. నిజంగా నీవు ప్రభువు పెట్టిన ప్రేమ పరీక్షలో నెగ్గినట్లయితే ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్తావు. నీవు ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారముగా శారీరకంగా కూడా ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అందువల్ల నీ ప్రార్థన వినడం లేదని, నీ జీవితంలో కార్యములు ఇంకా జరగడం లేదని నిరుత్సాహపడొద్దు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. అబ్రహామును 25 సంవత్సరాలు పరీక్షించాడు దేవుడు. యోబును కూడా అనేక రకాలుగా పరీక్షించాడు దేవుడు. దావీదును కూడా పరీక్షించాడు దేవుడు. ఈ విధంగా భక్తులందరూ కూడా పరీక్షలకులోనే, ప్రేమ పరీక్షలో నెగ్గిన తర్వాతనే వారు ఉన్నత స్థితికి వెళ్ళారు, ఆత్మీయంగా శారీరకంగా కూడా. ఈరోజు నీవు దేవుడు పెట్టిన ప్రేమ పరీక్షలో ఓడిపోవద్దు. అయ్యా నన్ను పరీక్షించండి, నన్ను కొలిమిలో పెట్టి కాల్చినట్లుగా పరీక్షించండి, పర్వాలేదయ్యా, నీ కొరకు నేను నిలువబడతానయ్యా, నీవుంటే నాకు చాలు. ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా ఏది కూడా నీ నుండి నన్ను వేరు చేయలేదు, నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదని ఈరోజు హృదయపూర్వకంగా మన ప్రేమనానికి తెలియచేద్దాం, మన నిరీక్షణానికి తెలియచేద్దాం. నిజంగా మనం ఆయనను ప్రేమించినట్లయితే ఆయన ఎంతగానో మన గురించి సంతోషిస్తాడో. మన బ్రతుకుల్లో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన తీసుకొని ఆయన ప్రారంభించి ఆయన ముగిస్తాడు. నీ యుద్ధము ఆయన చేస్తాడు. ఇక భయపడొద్దు. నీవే యుద్ధంలో ఉన్నా నీ ప్రతి పోరాటమును ప్రభు చేతుల్లో పెట్టి ఒక్క నిమిషం కలిసి ప్రార్థన చేద్దామా? తండ్రి నీకు వందనాలు, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని సెలవిచ్చారు తండ్రి. నీ మాట సత్యమైనది తండ్రి. నీ మాట ఎప్పటికీ నిరర్ధకం కాదు. మాట ఇచ్చి దాన్ని వెనుకకు తీసుకోరయ్యా. మాట ఇచ్చారంటే తప్పక దాన్ని నెరవేరుస్తావు. ఈరోజు మాట ఇస్తున్నారు, నీ జీవితంలో నేను జరిగిస్తానని. ఎంతమంది నమ్ముతున్నారో అందరి జీవితాల్లో వారు కోరుతున్నట్లుగా వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంతమంది ఆత్మ విషయాలు అడుగుతున్నారో, ఆత్మీయంగా ఎదగాలని, పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవాలని, భయంకరమైన పాపపు కట్ల నుండి విడుదల పొందాలని, వ్యసనాలన్నిటి నుండి విడుదల పొందాలని హృదయపూర్వకంగా కన్నీటితో ఎంతమంది అడుగుతున్నారో అందరి జీవితాల్లో అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. వారి పడిపోయిన గోతుల నుండి మీరు లేవనెత్తి ఉన్నతమైన స్థలములో మీరు నిలవబెట్టండి అయ్యా. అదేవిధంగా శారీరకంగా కూడా మీరు వర్ధిల్ల చేయండి. ఏ బాధలో, ఏ శ్రమలో, ఏ శోధనలో ఉన్నారో ప్రతి శోధన నుండి విడిపించండి తండ్రి. ప్రతి కన్నీటి పరిస్థితుల నుండి విడిపించండి అయ్యా. నీ మార్గంలో నడుస్తున్నప్పుడు అనేక శోధనలు ఎదురవ్వచ్చు, అనేక పరీక్షలు ఎదురవ్వచ్చు. అది మీరు పరీక్షిస్తున్నట్లయితే గెలవడానికి శక్తిని అనుగ్రహించండి. శోధన సహించువాడు ధన్యుడని సెలవిచ్చారు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించినని సెలవిచ్చారు. లోకమును జయించిన విజయము నీది తండ్రి. మాకు కూడా అటువంటి విజయం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అపజయంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి. ఏ విషయంలో పడిపోయారో, ఏ విషయంలో ఓడిపోతున్నారో ప్రతి విషయంలో కూడా జయమును అనుగ్రహించండి. అద్భుతకరమైన విజయమును ఈ సంవత్సరం పొందుకోవాలయ్యా తండ్రి. మొదటి దినము నుండే, మొదటి నెల నుండే అన్ని విషయాల్లో నెగ్గుతూ ముందుకు సాగాలి. కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను కూడా లేవనెత్తండి. వారు దేనిని గురించి ప్రార్థిస్తున్నారో, ఏవైతే వారు కోరుకుంటున్నారో వారు కోరినట్టుగా మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఆర్థిక బంధకాల్లో పడిపోయి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని అందరినీ లేవనెత్తండి. ధనాన్ని ఇతరుల చేతుల్లో నష్టపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. అనారోగ్యాలతో, మరణకరమైన వ్యాధులతో ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో ప్రతి
ఒక్కరిని లేవనెత్తని వారు కోరుకున్న ఆరోగ్యము వారు పొందుకుందరుగా యేసు నామములో. ఎంతమంది అనేక సంవత్సరాలుగా కోర్టు బంధకాల్లో నలిగిపోతూ ఉన్నారో అద్భుతకరమైన విడుదల యేసు నామములో వారు పొందుకుందరుగాక. వారు కోరినట్లుగా న్యాయం జరిగించండి తండ్రి. అనేక చీకటి అంధకారపు శక్తులతో బాధించబడుతూ విడుదల పొందాలని ఎంతమంది ఆశిస్తున్నారు. ప్రతి చీకటి శక్తి నుండి విడిపించి, అంధకార శక్తులను విడిపించి, ప్రతి కుటుంబంలో కూడా మీరు వెలుగును అనుగ్రహించి విడిపించండి అయ్యా. అనేక మంది బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థన అవసరత కోరుతున్నారు. నూతన సంవత్సరం నూతన కార్యం జరిగించండి. వారు కోరినట్లుగా, వారు ఆశించినట్లుగా వారికి మేలైతే మీరు తప్పక జరిగించండి. వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం చేయండి తండ్రి. ఆలస్యం కాకుండా త్వరపెట్టి కార్యం జరిగించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీద దయచేయండి. స్వంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. చదువులో వెనుకబడిపోతున్న బిడ్డలందరికీ నీ జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీ జ్ఞానము దయచేయండి. జ్ఞానాత్మతో నింపండి. జ్ఞాపకశక్తి దయచేయండి. చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు తోడండి. నీ జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. గత సంవత్సరంలో వారు ఏవైతే చేయాలని చేయలేకపోయారో ఈ సంవత్సరం చేయడానికి నీ శక్తినివ్వండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మీ కుటుంబం అంతటికి తోడే ఉండండి తండ్రి. ఎక్కడికి వెళ్తున్నా నీ సహాయం దయచేయండి. ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ఏ హాస్పిటల్కి వెళ్తున్న అన్ని నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వ్యాపారాల్లో తోడుగా ఉండండి. చేతి పనులు తోడుగా ఉండండి. వ్యవసాయాల్లో అభివృద్ధి చేయండి. ఏ ప్రయత్నం కొరకు ఎక్కడికి వెళ్తూ ఉన్నారో ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. ఎక్కడ వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వారు ఉన్న ప్రతి స్థలంలో కూడా వారు ఒంటరిగా లేరయ్యా. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుతున్నారు నమ్ముతున్నాను. యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎంత మాత్రం కలవరపడకండి. మీరు కోరిన దానిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. దేవుని చిత్తానుసారంగా మీరు అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన వారందరూ ఆమెనని చెప్పండి. కామెంట్ చేయండి. తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు, మీ స్నేహితులందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.